కావలి మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ సందర్భంగా మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. స్థానిక పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున మట్టి వినాయక విగ్రహాలను భక్తులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్యవైశ్య కావలి మండల అధ్యక్షుడు తటవర్తి రమేష్, గౌరవ అధ్యక్షుడు అమరా వేదగిరి సుబ్రాయుడు గుప్తారు మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో అందరికీ ఉపయోగపడే పలు కార్యక్రమాలు చేపట్టినట్టు వివరించారు. ఇప్పటికే పలు కార్యక్రమాలు చేశామని ఈ సందర్భంగా గుర్తు చేయడం జరిగింది. వినాయక చవితి పండుగను పురస్కరించుకొని భారీ ఎత్తున మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్టు వివరించారు. ఈ వినాయక చవితి పండుగను భక్తులు ఆనందంగా జరుపుకోవాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की, वासवी माता की वासवी माता की जय, वासवी माता की जय, वासवी माता की आर्यवैश्य ऐक्यता, आर्यवैश्य ऐक्यता। ముందుగా కావలి నియోజకవర్గ ప్రజలకు, అదేవిధంగా కావలి పట్టణ ప్రజలకు, అదేవిధంగా కావలి శాసనసభ్యులు మా ప్రీతమ నాయకులు కృష్ణారెడ్డి గారికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కావలి మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈరోజు వినాయకుని ప్రతిమలు, అదేవిధంగా పూజా విధానం తెలియపరిచే పుస్తకములు కావలి మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వేలాదిగా ఇవ్వడం జరుగుతూ ఉంది. కావలి మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. 1 year కంప్లీట్ అయింది. 1 year కంప్లీట్ అయిన సందర్భంగా ఈ వినాయక చవితి తోటి 2వ సంవత్సరంలో మేము అడిగిడాం. అదేవిధంగా ఈ 2వ సంవత్సరం కూడా మేము అద్భుతంగా చాలా ప్రోగ్రామ్స్ చేయాలని, అదేవిధంగా కొత్తగా మాకు గౌరవ అధ్యక్షులుగా యాదగిరి గారు కూడా కలిశారు. కాబట్టి ఇంకా ఈ 2వ సంవత్సరం అద్భుతమైన ప్రోగ్రామ్ చేయాలని చెప్పి కూడా అనుకుంటా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమం గురించి మేము ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు మట్టి వినాయకుల్ని మీరు కొన్ని వేలాదిగా ప్రజలకి ఇవ్వండి, మట్టి వినాయకులు మాత్రమే పూజించాలని తెలియపరచండి. కాలుష్యం లేకుండా మట్టి వినాయకులు అయితేనే మాత్రమే కాలుష్యం లేకుండా ఉంటుంది. అది ప్రజల్లోకి ఆ సంకేతాలు తీసుకెళ్ళండి అని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు కొన్ని అనివార్య కారణాల వల్ల ఎమ్మెల్యే గారు ఈ యొక్క కార్యక్రమానికి రాలేకపోయారు. ఆయన కొన్ని అర్జెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నబట్టి రాలేకపోయారు. మధ్యలో కూడా వస్తానని చెప్పారు. ఈ యొక్క కార్యక్రమంలో జాయిన్ అవుతామని చెప్పారు. అదేవిధంగా మేము ఈ వినాయక చవితి నుంచి మాకు ఈ ఆర్యవైశ్య సంఘానికి ఈ విధంగా చేయడం మేము ఎంతో అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. కావలి పట్టణ ప్రజలకు, కావలి నియోజకవర్గ ప్రజలకు మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియపరుస్తూ జై వాసవి, జై జై వాసవి. పట్టణ ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ వినాయక చవితి సందర్భాన్ని పురస్కరించుకొని కావలి మండల పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు తటవర్తి రమేష్ గారు ఇప్పటికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. 1 సంవత్సరం పూర్తి అయిపోయి 2వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంలో మంచి కార్యక్రమం చేపట్టాలనే ఉద్దేశంతో వేలాదిగా వినాయక ప్రతిమలు, విఘ్న వినాయకుడికి ఆ స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రతి ఒక్క కుటుంబం చల్లగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ
వేలాదిగా వినాయక ప్రతిమలు వ్రతకల్పాలు అందరికీ ఇక్కడ ఈ సెంటర్లో ప్రారంభం చేసి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా అందజేయాలని చెప్పి అనుకున్నాం. సారు అర్జెంటుగా నెల్లూరు మీటింగ్లో ఉంది కాబట్టి వీలైతే మధ్యలో వచ్చి జాయిన్ అవుతానన్నారు. మమ్మల్ని స్టార్ట్ చేయమని అనుకని చేశాము. ఈ కార్యక్రమం చేపట్టిన మా రమేష్ వేలాది కాదు లక్షల రూపాయల ఖర్చుతో కూడిన వ్యయం ఇది. ఎందుకంటే అది అందరూ చేయలేరు. ఆ మనసు తటవర్తి రమేష్గా భగవంతుడు ఇచ్చాడు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వేలాది విగ్రహాలని ఈ రోజున ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడిగా నేను కూడా పాలు పంచుకోవడం నాకు మొదటి కార్యక్రమం. చాలా సంతోషంగా ఉంది. రమేష్ గారి సారథ్యంలో ఇంకా చేసి చూపిస్తాం. కార్యక్రమాలు ముందు చాలా ఉన్నాయి చేయాల్సినవి. అందరికీ మాదిరి మాటలు చెప్పే వ్యవహారం కాదు, పని చేసి చూపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మా మిత్రులు తటవర్తి రమేష్కి ఆ వినాయకుడి యొక్క పూర్ణాయుష్ వాళ్ళ కుటుంబానికి ఆశీస్సులు పూర్తి స్థాయిలో ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.